ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాకినాడ పట్టణాన్ని బేస్గా పెట్టుకుని కాకినాడ డివిజన్ మొత్తంలో ఈ గాంజా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందం గత 20 రోజులుగా మనందరికీ తెలిసిందే, అన్ని చాటుమాటు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ పట్టణం, అట్లాగే ఇంద్రపాలెం లిమిట్స్, సర్పవరం లిమిట్స్, తిమ్మాపురం లిమిట్స్ ఏరియాలో వాళ్ళు అవుట్స్కట్స్లో ఎక్కడైతే శ్మశానాలు కానీ డైలాబులేటెడ్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ బ్రిడ్జి కింద, ఇక్కడ చీడిక బ్రిడ్జి కింద కాకినాడ రోడ్ల మండలంలో ఖాళీ స్థలంలో ఒక 6 వ్యక్తులు కలిసి గంజాయి సేవిస్తూ ఉండటంతో వాళ్ళు ఆ సమాచారం మేరకు రోడ్లో ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే ఇంద్రపాలెం ఎస్ఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ బృందంతో రైడ్ చేయడం జరిగింది. అందులో ఒక 6 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర 7.6 kgs గాంజా, అట్లాగే సుజుకి యాక్సిస్ స్కూటీ ఒకటి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పాలెం సతీష్ అనే అతను, ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా మోకాలు లేక కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇతని మీద 6 ప్రాపర్టీ అఫెన్సెస్, అట్లాగే ప్రీవియస్గా 2 గాంజా కేసులు కూడా ఉన్నాయి. ఇతను కర్రీ శామ్యుల్ అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏటిమోగకి చెందిన అతను కలిసి కర్రీ శామ్యుల్ మోటార్ సైకిల్ ఎక్కించుకుని వీళ్ళు ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ తాగే వాళ్ళకి వీటిని అమ్మటం ఒక వృత్తిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వారితో పాటు ఉన్న ఇంకో మిగతా 4 కూడా మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇప్పుడు వీళ్ళ దగ్గర 7.6 kgs గాంజా వాళ్ళ పొజిషన్లో దొరికింది. ఇప్పుడు ఈ గాంజా ఆరిజిన్ ఎక్కడ అనేది తదుపరి దర్యాప్తులో తేలుతుంది. ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ డిమాండ్ పంపడం జరుగుతుంది. సో మీ ద్వారా కాకినాడ జిల్లా మరియు ముఖ్యంగా కాకినాడ డివిజన్ ప్రజలందరికీ ఎటువంటి చిన్న అనుమానం ఉన్నా సరే, గాంజా బలానా ప్రదేశంలో దొరుకుతుందని మీరు ఎప్పుడైనా సరే మా టీమ్స్కి కనుక ఇంటిమేట్ చేస్తే మా దగ్గర ఎఫెక్టివ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. సో దాంట్లో వెళ్తే మన టీము డెడికేటెడ్గా రౌండ్ ది క్లాక్ 8 మంది సిబ్బంది, అంటే ఒక చిన్న సైజు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ గారు నియమించారు. వారు రౌండ్ ది క్లాక్ తిరుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ అవుట్స్కట్స్లో ఉన్న చోట డైలాబులేటెడ్ బిల్డింగ్స్, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉన్న నైట్ టైం కాంగ్రిగేషన్ మీరు గమనిస్తే అది కూడా తెలుస్తుంది. ఎక్కడన్నా మీ దృష్టిలో ఏమన్నా వచ్చినటువంటి ప్రదేశాలు తెలియపరచండి. కొంచెం ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ఈ సామాజిక బాధ్యతగా అందరూ తీసుకుని ఇటువంటి సమాచారం ఏదైనా చెప్తే దాని మీద కూడా మేము చర్య తీసుకుంటాం. ఈ 10 రోజుల్లో కాకినాడ డివిజన్లో మంది ఈ గాంజా సీజర్ ఇది 2వ కేసు. సో ఖచ్చితంగా మన టీంని పెట్టిన తర్వాత టీం నుంచి సత్ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే పత్రికేయ సోదరులు, మీడియా సోదరులు, అట్లాగే ప్రజలు సహకారం ఉంటే ఇంకా దీన్ని పూర్తిగా నిర్మూలించి ఈ మాదక ద్రవ్యాల రహిత కాకినాడగా మనందరం చూద్దామని త్వరలో కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.